నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, నమస్కారం. బాగుంటారా అన్న? అంత బాగా. ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికే ఈ ఇంటర్వ్యూ అన్న. స్వామి గౌడ్ గత కొన్ని రోజుల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, పార్టీకి దూరంగా ఉన్నాడు. దీంట్లో ఉన్న అంతరార్యం ఏంది అని అంటే, స్వామి గౌడ్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా లేడు, పార్టీకి దూరంగా లేడు. పార్టీ కార్యక్రమాలకు పోతూనే ఉన్నాను. దీక్షా దివస్ కార్యక్రమాలు మేడ్చల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, మేడ్చల్ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. అదేవిధంగా రాజకీయాలకు వస్తే రోజంతా టీవీలో మాట్లాడి రాజకీయ నాయకులను విమర్శించడమే రాజకీయం అనుకుంటే అది నాతో కాదు. అవసరమున్న మేర ప్రజల సంక్షేమం దృష్ట్యా తప్పకుండా మాట్లాడతాను. కానీ అవసరం ఉన్నా లేకపోయినా టీవీలో ముంగట కనబడాలి, ఇంటర్వ్యూలలో ఉండాలి, అప్పుడే రాజకీయాలు ఉన్నట్టు ఉంటుంది అని అంటే దానికి కొద్దిగంత నేను దూరం. ఎందుకంటే వాస్తవం చెప్పేసుకోవాలంటే ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచడానికి, పరిపాలన సాగించడానికి అధికారం ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలి. అందుకోసం చాలామంది నేను ఒక్కనే కాదు, బీఆర్ఎస్ నాయకులు ఎక్కువగా కనబడకపోవడానికి, మాట్లాడకపోవడానికి కారణం 1 సంవత్సరం కాలం ఇద్దాము, పరిపాలన చెయ్యని అనుకున్నాం. ఆ విధంగానే అదేనా, లేకపోతే అధికారంలో ఉంది, అధికారం ఉన్నప్పుడు మనం కొన్ని తప్పులు చేసినాం, ఆ తప్పులను బయటకు తీసి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, అందుకోసమే సైలెంట్గా ఉన్నారు అని అంటే ఏమంటారు? అది చాలా పొరపాటు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ తప్పు చేయలేదు. తప్పు చేస్తే అది అడగడానికి ప్రజలు ఉన్నారు, దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఆ తప్పులేదో కప్పిపుచ్చుకోవడానికి మౌనంగా ఉన్నారు అనే మాట అబద్ధం. క్లియరా సరే? 100% క్లియర్గా. ఎస్, రైట్. ఓకే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? దీనికి ఎన్ని మార్కులు ఇస్తారు 100కి అని అంటే స్వామి గౌడ్ గారు ఎన్ని వేస్తారు? ఇప్పుడు వాస్తవంగా ఒక విషయం మనకి మాట్లాడుకోవాలి. మా మీద పరిపాలనతో, మా మీద కోపంతో ప్రజలు వ్యతిరేకంగా ఓటు చేశారా, లేకపోతే పరిపాలనలో తప్పులు చేస్తే ఓటేశారా అనేది ఇక్కడ ఒక్కసారి మనం గమనించవలసిన అంశం. ఎన్నికల సమయంలో కేసీఆర్ గారికి దొరతనం ఉంది, ఆయన ప్రజలను కలవడు అని చెప్పి కొంతమంది ఎవరికి వారే ప్రజాప్రతినిధులు బయట చెప్పుకోవడం వలన ప్రజలు కూడా నిజంగా కలవడేమో అన్న భావన కొద్దీ లేదంటారా కేసీఆర్ గారికి దొరతనం? కేసీఆర్ గారికి దొరతనం, నాకు తెలిసి దొరతనం తన ఇంట్లో ఏమన్నా ఉంటుందేమో కానీ బయట మాత్రం ఎక్కడ దొరతనం కనబడదు. కారణం ఏంటంటే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. నిజంగా అదే దొరతనం ఉంటే అన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడాడు. అంటే అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అహంకారం అనేది బయటపడ్డది అని కొంతమంది విశ్లేషకులు వాళ్ళకి నచ్చిన విధంగా చెప్తా ఉంటారు. నేను అనేది ఏంటి అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా తను ప్రజాప్రతినిధిగా గెలిచాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యక్రమాల దృష్ట్యా కొంతమందిని కలవకపోవచ్చు, కొంతమందిని కలవచ్చు. పరిపాలన రంగంలో ఉన్నప్పుడు అందరికి ఉంటాయి. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పోయిన వాళ్ళు అందరినీ కలుస్తాడా? అవకాశం ఉండదు. మనం కూడా అర్థం చేసుకోవాలి. అవకాశం ఉండదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉండదు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడికి అందరు గెలిచే అవకాశం ఉండదు. అట్లాంటిది ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉంటుంది? కాబట్టి కొన్ని విషయాల్లో ప్రజల లోపల ప్రచారానికి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ విధంగా ప్రజలు పరిపాలనకు వ్యతిరేకంగా ఓటేసినారని నేను అనుకోవడం లేదు. ఏదైతే దొరతనం ఉన్నది కేసీఆర్ కానీ కామెంట్ చేశారో, ప్రచారం జరిగిందో దాని పరంగా ఓటు పడడంతో ప్రజా తీర్పును శిరసావించవలసి వచ్చింది. అది ఎన్ని మార్కులు ఇస్తారు మీరు కాంగ్రెస్ పాలనకు? కాంగ్రెస్ పాలనకు నేను మార్కులు వేయాల్సిన అవసరం లేదు, ప్రజలే మార్కులు వేశారు. రైతుల సబ్సిడీ మీద, రైతుల రుణమాఫీ మీద మీరు ఏం ఫికర్ చేయకండి. నేను 7వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి 10వ తరగతి పిల్లల వరకు సైకిళ్ళు ఇచ్చుతా, ఆడపిల్లలకు నేను గౌరవించుకుంటా అన్న మాటకు ఒకటి కాదు కదా. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ను తను పంచాడు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేస్తే వాటిని ఒక బహిరంగ సభలో తను నిరుద్యోగులకు ఇచ్చాడు. తప్పులేదు, సంతోషం. కానీ నేను అనేది ఏంటి ఇక్కడ అంటే, మీరు వచ్చినప్పటి నుంచి ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప ప్రజాపాలనలో ఎక్కడున్నారు, ఏం చేశారు ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నాను. ఓకే, రైట్. కొద్దిసేపు ఈ అంశాలను మనం పక్కన పెడదాం. స్వామి గౌడ్ గారు బీఆర్ఎస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? ఇది చాలామందికి ఉన్న డౌట్. గతంలో కేసీఆర్ గారు నేను కనీసం ఒక 20-25 సార్లు ఫోన్ చేస్తే నా ఫోన్ అటెండ్ కాకపోవడంతో సంతోష్ గారికి చెప్పి
నేను పార్టీ మారుతున్నాను, సార్ నాతో మాట్లాడుకోవడానికి కారణం ఏంటో నాకు కనబడటం లేదు, నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావటం లేదు, వెరీ సారీ, సార్కి చెప్పండి నేను పార్టీ మారుతున్నానని బీజేపీలోకి పోయిన మాట వాస్తవం. ఇది ఒకటే కారణం, ఎక్కడ ఇంకా ఏ కారణం లేదు, పార్టీ సిద్ధాంతం లేదు, ఆయన మాటలను విమర్శించింది లేదు, ఎక్కడ ఏం లేదు. ఆయన కలవకపోవడానికి నాకు వచ్చినటువంటి అంటే మీరు కూడా ఆ రోజు అహంకారి కేసీఆర్ అని అనుకున్నారు అంతే? నేను అహంకారి అనుకోలే, ఫోన్ ఎందుకు అటెండ్ అవుతలేడు, నేను కలిస్తేమని అడుగుతా అనుకుంటున్నాడా, ఎందుకు ఫోన్ అటెండ్ అవుతలేడు అని చెప్పి నేను సంతోష్ గారిని అడిగాను. ఒక్కసారి నాకు ఈ తప్పు చేసిండు సామాన కాబట్టి నేను ఫోన్ మాట్లాడతానని చెప్పేయమను, నేను ఇక మళ్ళీ ఇంకోసారి చెయ్యను అన్నాను. అంటే లేదన్నా నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానన్నా, సారు రేపు మాట్లాడదామని. నేను రేపు మాట్లాడదాం 4 నెలల నుంచి రేపు మాట్లాడడం ఏందే, ఇది పద్ధతి బాగలేదు, నేను పార్టీ మారుతున్నాను కూడా చెప్పండి అన్నాను ఫైనల్గా. ఓకే. అదే విధంగా నాకు బీజేపీ నుంచి ఫోన్ రావడం, అక్కడ నుంచి నన్ను ఢిల్లీ వాళ్ళు తీసుకుపోవడం, పార్టీలో కలవడం జరిగింది. రైట్. మీరు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నారు, కేసీఆర్తో క్రియాశీలకంగా పనిచేసారు. అటువంటి మిమ్మల్ని కేసీఆర్ గారు ఒకానొక సమయంలో పక్కన పెట్టడానికి కారణం ఏంది అని? కారణం ఏందో నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. నేను మళ్ళొకసారి పార్టీలో కలిసినాక కూడా అడిగిన, అసలు నాతో మాట్లాడిపోయాను, ఇప్పటికైనా చెప్పండి సార్ కారణం అన్నాను. వాళ్ళ దగ్గర కారణం లేదు. మీరు ఏ కారణంతో అంటే ఇంత తెలంగాణలో అజిటేషన్లో పాల్గొన్నటువంటి స్వామి గౌడ్నే పక్కన పెట్టాల్సినంత అవసరం ఏముండే అనుకున్నారు మీరు ఆ రోజు? నాకు అర్థం కాలేదు. ఈ రోజు కూడా అది అహంకారం అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. నేను అహంకారం అనుకోవడం లేదు. ఒక్కటి, ఏ నాయకుడైనా ఒకరిని గెలవకపోవడానికి కారణం ఒకటే ఉండదు. చెప్పుడు మాటలు అయి ఉంటాయి, లేకపోతే పని ఒత్తిడి అన్నవి ఉంటుంది, లేక కలిస్తే ఇదన్న అడుగుతాడు, పెద్ద మనిషి ఆయన చెప్పే బాగుండదని అనుకుంటాడు, కారణాలు ఎన్నో ఉండొచ్చు. అంటే స్వామి గౌడ్ మీద ఎక్కించి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. న్యాచురల్లీ అది ఎప్పుడు ఈ సమాజంలో నా మీద నీ మీద ప్రతి దాని మీద పోటీ అనేది ఉంటది. పోటీ నుంచి పక్కకు జరిపితేనే నీకు మనుగడ ఉంటది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కదా, లేరని ఎందుకు అనుకుంటావు ఈ సమాజంలో? అట్లేం ఉండదు. అంత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాకపోతే బయట వాళ్ళు ఎందుకు చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు అనుకుంటారు మీరు? నేను ఎవరి పేరు నేను ప్రస్తావిస్తలేను, ఉంటారు అంటున్నాను. రైట్. అంటే మీరు చిన్న ఉద్యోగం నుంచి శాసన మండలి నుంచి చైర్మన్ వరకు వచ్చాను. చెప్రాసి నుంచి చైర్మన్ వరకు అనొచ్చా? ఇట్లా 100% చేసిన పని చెప్పుకున్నవాడు వాడు అంత కన్నా దరిద్రుడు ఇంకోటి ఉన్నాడు. ఖచ్చితంగా చేసిన పని చెప్పుకోవాలి. నేను గంజిదాగి పైకి వచ్చాను, గంజిదాగి చదువుకున్నాను. నేను చదువుకుంది 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ప్రైవేట్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఆ తర్వాత 16 రూపాయల ఉద్యోగం చేస్తూ ఆ 16 రూపాయలు కూడా వదలబుద్ధి కాక, అంటే నా సంసార పరిస్థితి అది, నా కుటుంబ పరిస్థితి అది, ఆర్థిక స్థితి. ఆ 16 రూపాయలు కూడా ఉద్యోగం మొదలుపెట్టే ఇష్టం లేక ఎస్విఎస్ కాలేజీలో చదువుకున్నారు. స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ అని విద్యానగర్లో ఉండేది, అదొక్కటే ఈవినింగ్ కాలేజ్, అక్కడ చదువుకున్నాను. అప్పుడు డిగ్రీ వరకు చదివాను అక్కడ. పొద్దున నేను ఉద్యోగం చేసి టప్పాలు పంచుకొని 20-30 ఊర్లు సైకిల్ మీద తిరిగి, ఆ తర్వాత వివేకానంద కాలేజ్ పోయి రాత్రి 11:30కు 11:45 నేను ఈ గ్రామానికి వచ్చేవాడిని. కాబట్టి నాకు ఈ సేవక్ అనే ఉద్యోగం నుంచి చప్రాసి ఉద్యోగం వచ్చింది, అంటే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను చేసిన పని చెప్పుకున్నాను, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? క్వశ్చన్ లేదు. పెద్ద మునగాడిని రాజకీయాల్లో మా తాత ఉండే ముత్తాత ఉండే, లేదు మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. డైరెక్ట్గా నేను ఉద్యమంలోకి పోవటం, నేను ఇంకొకరి పెత్తనాన్ని బర్దాష్ చేసే మనస్తత్వం నాది కాదు. ఆయన ఎవరైనా కానిగాక ఒకరి పెద్దరికం ఒకరి పెత్తనం నా మీద చెలాయిస్తాను అంటే నేను చూస్తూ ఉండలేను, అది నాతో కాదు. దాంతో నేను తెలంగాణ ఉద్యమంలోకి మూవ్ కావాల్సి వచ్చింది. ఆంధ్ర పెత్తనం భరించలేక ఆంధ్రులు అధికారులు మా తెలంగాణ ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు నచ్చక వారిని ఎదుర్కొని అప్పటికే 2-3 సార్లు సస్పెండ్ అయ్యి నేను పోరాటంలో నిలబడ్డాను. మీరు ఇందాక మాట్లాడుతూ 16 రూపాయలకు 15 రూపాయలకు జీతం చేసినానన్నారు కదా, ఇప్పుడు 1500-1600 కోట్ల రూపాయలు సంపాదించుంటారా మీరు? 1500-1600 కోట్లుగా అది ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ 1500-1600 కాదు. కానీ నేను ఉద్యమం కన్నా ముందే ఇల్లు కట్టాను. ఉద్యమం కన్నా ముందే ఇల్లు కట్టాను. ఆ తర్వాత మనం అనుకున్నట్టు 1500 కోట్లు కాదు కదా, 15 కోట్లు కూడా మన వద్ద అందుబాటులో ఉండేవి. మన ఆస్తులు అమ్మితే వస్తుండొచ్చు. ఎప్పుడు చూడలేదా లిక్విడ్ క్యాష్ ఒక 10 కోట్లు 15? క్వశ్చనే లేదు, అసలే క్వశ్చనే లేదు. 15,000, 20,000, 30,000, 40,000
జోలు పెట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి కానీ కోట్ల రూపాయలు క్యాష్ లెక్క పెట్టిన రోజు కూడా లేదు నాకు. అట్లాంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలే. అధికారంలో ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ లేదు. అధికారంలో అప్పుడు రాలే. అధికారంలో ఎంతసేపు వానికి ఇచ్చు 5 లక్షలు ఈయనకి 5 లక్షలు అని చైర్మన్గా సంతకం పెట్టుడే తప్పిస్తే మనం ఎప్పుడు క్యాష్ లిక్విడ్ క్యాష్ ఎన్నడు కళ్ళతో చూడలే. చూడాల్సిన సందర్భం కూడా రాలే. ఏమవసరం నాకు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఫైల్ బాగా నడుస్తాయి కదా. నేను చేసినటువంటి పదవి కౌన్సిల్ చైర్మన్. కౌన్సిల్ చైర్మన్ అంటే నా జోలో పైసలు పెట్టుకొని పోయి చాదాగి వచ్చిన అక్కడ ఎవరికైనా చా దాపియాలంటే నేను దాపించిన, లేదంటే కౌన్సిల్ మా సెక్రటరీ గారు ఇచ్చే డబ్బులతో దాపించిన. అంతకు మించి మనము ఎక్కడ కూడా అలాంటి పైరవి నా సర్వీస్లో చేయలే, ఇప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే. రైట్. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయినారు కదా. బీజేపీలో అవమానం జరిగిందని మళ్ళీ బీజేపీలో ఇచ్చినంత గౌరవం నాకు ఎవరు ఇవ్వలేదు. ఈవెన్ కేసీఆర్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు అంత గౌరవం ఇచ్చారు నాకు. ఇంకోటి కూడా నాకు మీకు దాంట్లో దాచుకునే ప్రశ్నే లేదు. నాకు నచ్చిన పార్టీ, నేను నా క్రమశిక్షణ నేర్పిన పార్టీ అంటే బీజేపీ కాదు, నేను సంఘ వ్యక్తిని. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వారిని నేను చిన్న 7వ తరగతి నుంచి బాల స్వయం సేవక్ నుంచి నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. ఆ విధంగా నేను బీజేపీ నచ్చిన పార్టీ అన్న ఉద్దేశంతో బీజేపీకి వెళ్ళాను. పర్టికులర్గా హిందుత్వ భావాలు, హిందూ సమాజ పునరుద్ధరణ, ఎన్నటికో ఒకనాటికి ఖచ్చితంగా ఈ దేశం ప్రపంచానికే ఆది గురువు కావాలని ఒక ఆలోచన, ఇలాంటి థింకింగ్ తోటి నేను బీజేపీలోకి వెళ్ళాను. అక్కడ నాకు అమితమైన గౌరవం ఇచ్చారు. ఎక్కడ కూడా ఎంట్రుక మందం అవమానం కానీ అవమానించినట్టు కానీ ఎవరు ఎక్కడ ప్రవర్తించారు. ఏకైక కారణం మళ్ళీ తిరిగి రావడానికి ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనుషులు దేవి ప్రసాద్ గారు, మసూదనాచారి గారు, వీరి ఇంటికి వచ్చి నాకు మునుగోడులో మీటింగ్ ఉంది, నేను బట్టలు మార్చుకోవడానికి ఇంటికి వచ్చాను. నేను తయారయ్యి 6 గంటలకు బయటకు వెళ్ళేటక్కల్ని అప్పటికే ముంగట కూర్చొని ఉన్నారు. అరే ఏమన్నా ఇట్లా బయట కూర్చుంటే ఎందుకు లోపల అవచ్చు కదా అంటే, మీరు తలపన్న కొట్టవచ్చు అంటే, ఏం లేదు లేదా పొద్దునే టిఫిన్ చేద్దామని వచ్చినాం, కాకతీయ హోటల్లో టిఫిన్ చేసి నువ్వు మీటింగ్కి వెళ్ళిపోదు అన్నారు. దాంతో కాకతీయ హోటల్కి పోయినా. ఆడ టిఫిన్ చేస్తున్నాం, కేటీఆర్ గారు వచ్చారు. టిఫిన్ అయిపోయింది, హరీష్ రావు గారు వచ్చారు. వచ్చి మమ్మల్ని ప్రాణం తింటున్నాడు, నువ్వు ఏమన్నా అనుకో, మమ్మల్ని తిట్టనన్న తిట్టు కానీ ఒక్కసారి పెద్ద ఆయన ముఖం చూపించి నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. కానీ ఆయన మీద గౌరవం ఉంది నాకు. నేను ఆయన కాదని అంటే అంత తోసిపిచ్చే మనస్తత్వం నాది కాదు. నాతో మాట్లాడడానికి సార్ ఇష్టపడినప్పుడు నేను వచ్చి ముఖం చూపించాల్సిన అవసరం లేదు. అన్న అవన్నీ జరిగిపోయినాయి, పొరపాట్లు జరిగినాయి, మేము చెప్తున్నాం సారీ, నువ్వు రా అన్న, అదన్నా ఇదన్నా అంటే సరే నేను కనిపించి వెళ్ళిపోతాను అన్నాను. అది నేను చేసిన పెద్ద బ్లెండర్ మిస్టేక్. నేను గేట్ కూడా దాటలేదు, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. స్వామి గౌడ్ తిరిగి పిఏఆర్ఎస్లోకి వచ్చాడు. నేను ఎంబడే పోయి కేసీఆర్ గారిని, ఆయన భోజనం చేస్తున్నాడు, లేచి వచ్చి కలిశాడు. నేను అడిగాను, ఇంత దుర్మార్గం ఉంటుందని అనుకోలేదు సార్, ఇదేం దుర్మార్గం, నాతోటి మిమ్మల్ని కానీ ముఖం చూపించి పొమ్మని పిలుచుకొచ్చారు, నేను లోపలికి రాకముందే టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఇది న్యాయమా? ఒక మనిషి క్యారెక్టర్ని విధంగా అసెండ్ చేయటం అనేది మంచిది కాదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత దుర్మార్గం ఉంటుంది నేను చెప్పాను. ఓకే అన్నా, నువ్వేమనుకోకు, నువ్వు కడిగి ముత్యాలాగా వచ్చావు, నువ్వు ఏముందో చెప్పు, నాకు 2 నిమిషాలు కూర్చో, కాఫీ తాగిపోదు అంటే నేను కూర్చుని ఆయన భోంచేసి వచ్చాడు, టీ తాగాం. నువ్వు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ ఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీ అలినేషన్ అడుగుతున్నావు కదా అంటే, నేను అన్నా సార్ నేను చాలాసార్లు అడిగాను, తక్కాయించిపోయాను, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇచ్చాం, ఎలినేషన్ చేయండి సార్, రిజిస్ట్రేషన్ అయితే లేవు, ఉద్యోగులు చచ్చిపోతున్నారు, బిడ్డలకు కట్నంగా ఇచ్చుకున్నట్టు ఉన్నారు, దండం పెడతాను మీకంటే కూడా మీకు మనసు గరగలే. సరే కానీ సార్ దాని గురించి నేను లేలే, నువ్వు 2 రోజుల్లో ఎలినేషన్ ఫైల్ తీసుకొని నా మాటను పార్టీలోకి రా అన్నాడు. అంత పెద్ద మనిషి ఆ మాట అన్న తర్వాత ఇక నేను ఊ అని కూడా ఏమీ అనలే, ఇక మౌనంగానే ఉన్నాను. స్క్రోలింగ్ వచ్చేనే ఉంది. తెల్లారటగల పేపర్లలో హెడ్లైన్స్ వచ్చి ఓకే. అంటే మీకు ఇష్టం లేకుండా పార్టీలకు కూడా బీఆర్ఎస్లకు? నో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండే నాకు. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండానే ఉన్నారా బీఆర్ఎస్? ఇక తప్పదు కదా, తప్పకుండా అయితే బీఆర్ఎస్ మరి అంతే కదా. నువ్వు ఒకసారి పుస్తకం కట్టిన తర్వాత గుడ్డోడా గునోడా కాదు, ఎన్ని పుస్తకాలు కట్టుకుంటారు ఆల్రెడీ బీజేపీలో కట్టి. నేను చెప్పాను కదా, బీజేపీలో నుంచి రావడానికి గల ప్రధాన కారణం నా ఉద్యోగుల మంచి జరుగుతుందన్న భావనతో వచ్చాను. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళొకసారి చెప్తున్నా, ఆయన ముంగట చెప్తా పక్కటి చేత మొన్న పోయినాడు కూడా చెప్పిన, మళ్ళా పార్టీలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు సార్ దూరం ఉన్నారు, ఆయన ఎలినేషన్ ఫైల్ తీసుకొని
సార్ ఇట్లా అన్నది అలినేషన్ ఫైల్ ఉంది అని అంటే మన గవర్నమెంట్ వద్దని మనం డౌట్ పడుతున్నావా నువ్వు అన్నాడు ఎలక్షన్ల ముందు. ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందని అంటే నేను దానికంటలేను సార్, చాలా ఇబ్బంది ఉంది, చాలా రోజు అడుగుతున్నాను కదా, మీరు కూడా మొన్న వచ్చినప్పుడు మాట ఇచ్చారు కదా, నీకెందుకు నేను ఉన్నాను కదా, నేను మన గవర్నమెంట్ వస్తుంది నేను నీకు చేస్తా, ఖతం అయిపోయాయి కదా, దాని మాట లేదు, చెయ్యనిలే ఆఖరి గవర్నమెంట్ చేయనిలే. ఇప్పుడు ఎలినేషన్ ముచ్చట ఆగమైపోయింది, ఖతం అంటే పక్కన చెప్తున్నా కదా నేను. అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం 3 సార్లు నేను వెళ్ళాను, దృష్టికి తీసుకెళ్ళడం కాదు, రేవంత్ రెడ్డి గారిని కలిస్తే రేవంత్ రెడ్డి గారిని నన్ను చూసి నవ్వుతున్నాడు. అంటే ఇంత పక్కన ఉంటే ఇంత ఉంటే నీకు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఏంది అంటాడు. ఏం లేదన్నా, మరి ఆయన ఎందుకు చేయలేదు కారణం తెలియదు, దీంట్లో ఏం లేదు, ఇచ్చిన భూమిలో కేసు లేదు, ఏం లేదు, గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అందరు కలెక్టర్ క్లియరెన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నా అని అంటే లేదు నేను చేసేస్తాను మాట ఇచ్చిండా, 100% నేను చేస్తాను మాట ఇచ్చిండు. ఇప్పటికి 3 సార్లు కలిసినా పని కాలేదు. అవుతుందని అనుకుంటారా, భావిస్తారా? ఇప్పుడు ఎట్లా చెప్తాం మనం, కాదని అడ్డంగా ఎట్లా మాట్లాడతాం, అవుతుందని 100% గ్యారెంటీ ఇస్తాం. అంటే ఆ మాట ఇప్పుడు నేను ఉండి క్రాంతికి విషయంలో మీరు అడగొద్దు, లేకపోతే ఈ విషయంలో మనం మాట్లాడద్దు అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది, మనకు మాట ఇచ్చుకున్నట్టు ఉంటుంది కదా. అటువంటి మాటలు ప్రామిసెస్ ఏమైనా తీసుకున్నారా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర అని అడుగుతున్నా. ప్రామిస్ ఏం లేదు, నాకు అలినేషన్ ఫైల్ అంతే. పాపమైన పార్టీలో కలువుగానా నువ్వు రా అనే కానీ ముక్క కూడా ఏమనలే. అంటే మీకు ఇప్పుడు సాటిస్ఫైడ్గా బీఆర్ఎస్లో ఉన్నారా లేరా అని అడిగితే నేను ఒకటే చెప్తున్నా, నేను సాటిస్ఫైగానే ఉన్నా. అట్లా ఒక ఏంది డబుల్ గేమ్ ఆడే మనస్తత్వం కాదు నాది. ఏదైనా ఉంటే ముఖం మీద అనేయటమే, ఎవరితోటైనా సరే ఎక్కడైనా సరే, అదే నా ప్రధానమైన శత్రువు. అందుకోసమే మీరు ఇంతవరకు కూడా మంత్రి కాలేకపోయారు. సరే చెప్తున్నది, నా ప్రధానమైన శత్రువు అది. మనకు అదేంటి మస్క కొట్టడము, ముంగట ఒకటి మాట్లాడడము, ఎన్కోటి మాట్లాడడము, అది రాకపోవడం అనేది నాకున్నటువంటి ఇది. దాంతో మిగతా శత్రుత్వంగా మారింది అది. రైట్. కేసీఆర్ గారికి ఆప్తులుగా ఉండే మీరు, ఉద్యమకారులు మీరు, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు మంత్రిగా ఎందుకు కాలేకపోయారు అని అడిగితే చెప్తున్నాను కదా, మంత్రి సంగతి పక్కన పెట్టండి, నాతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడలే 4 నెలలు. దాంతో నేను పార్టీ మారిపోయాను. పొరపాటు అయిందని ఒప్పుకున్నాడు. ఇంకేం చేయాలి, ఏం చేయగలం చెప్పండి ఆ స్థాయిలో? డైరెక్ట్ ఓ ఫైల్ తీసుకొని పోతే పార్టీ వద్దని డౌట్ పడుతున్నావు అని అంటే పోతుందని అనాలా? మనసులో ఉన్న అనలేం కదా, మనసులో ఉండే పోతుందని. మనసులో నాకు లేకుండే, ఎందుకు లేకుండే తెలుసా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక 10-15 సీట్లు ఏమైనా తగ్గుతాయేమో కానీ ఎటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నాను. నేనే కాదు, మీకు ఆశ్చర్యం, పాపం మా మిత్రుడు పెద్ద ఆయన గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలే. గెలిస్తే ఆయన గెలుస్తుండొచ్చు కానీ ముఖ్యమంత్రి అయితేనే ఆయనకు లేదు. లేకపోతే గిన్యామీలు ఎట్లు ఇస్తాడు బడ్జెట్ చూసుకోకుండా? ఒక ముఖ్యమంత్రి అయితా అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి బడ్జెట్ని, మరి రేవంత్ రెడ్డి గురించే చెప్తున్నా, బడ్జెట్ చూసుకుంటాడు, లెక్కలు చూసుకుంటాడు, చూసుకొని హామీలు ఇస్తారు. మన పార్టీ వస్తే నిజంగా ఏం అమలు చేయాలి, ఏం అమలు చేస్తే ఎంత అవుతుంది, ఆ మాత్రం కూడా మీకు లెక్కలు లేకపోయి అంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీల లోపల ప్రజలంతా అనుకున్నారు కేసీఆర్ 100 రూపాయలు ఇస్తే 150 ఇస్తా అంటున్నాడు, నడవంతి తీరాదరా 100 ఎట్లాగొస్తాయి, ఇంకో 50 ఇస్తా అంటున్నా ప్రజల యొక్క అభిప్రాయాన్ని అందులో టర్నప్ అయింది. అంతే తప్పించి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమనే లేదు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచి నాయకుడు అండి, కానీ ఆ పార్టీ మీద ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పార్టీకి ఆదేశాలు ఎక్కడిలో రావాలి, పార్టీ పనిచేయాలి. జాతీయ పార్టీ, అవును, జాతీయ పార్టీ సిద్ధాంతాలు దేశం మొత్తం మీద అమలు చేయాలి. ఒక్క తెలంగాణలో అమలు చేయడానికి లేదు. అవును, తెలంగాణలో ఎట్లా అమలు చేస్తావు? అదే నీ లోకల్ పార్టీ అనుకోండి, నా రాష్ట్రానికి ఏం కావాలో నేను చేసుకుంటాను, నన్ను కూడా అడిగేటోడు అంటాడు. కానీ నీకు మిగతా పార్టీలకు అవకాశం లేదు. ఇక్కడ ఏదన్నా అమలు చేస్తే అదేం బాగుంది అని చెప్పి ఇంకో రాష్ట్రం అమలు చేయాలి. అది నేషనల్ పార్టీ ఒప్పుకోవాలి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ అంత తొందరగా రాదు అన్న అభిప్రాయంతో మేము అంటున్నాం. 100% ఓకే రాదు అనుకున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ చేస్తాడు గవర్నమెంట్ ఆలోచనతో ఉన్నాం. ఒక్కసారి తిరగబడింది. అప్పుడు ప్రజలకు ఎంత కోపం ఉంది మన అహంకారం మీద, మన ప్రజలను కలవకపోతే అనే విషయం మనం అర్థమైన విషయం చెప్పినా కూడా నాయకత్వం ఎవరు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అది కూడా చెప్తున్నాను, నాయకత్వం ఎవరు కూడా ఈ ప్రజల ఆగ్రహం ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఈ రోజు కూడా. ఓకే, నేను రీసెంట్గా మొన్న కూడా అన్నా, ఇంకా మనకు రావట్లేదు బుద్ధి, మనకి ఇంకా ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారు అని చెప్పాను. అది ఉండాలి మనకు. రైట్, మీ అనుభవంతో చెప్పండి అన్న,
ఈ 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయితే అంటారా? 100% కావు అయ్యే అవకాశం కూడా లేదని చెప్తున్నా మీకు. కావు. కావు ఎట్లయితే చెప్పండి. మీకు డిఏ ఇవ్వడానికి కమిటీ వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇవ్వడం కోసం పిఆర్సీ కంటే ఒక కమిటీ వేస్తారు. డిఏ కోసం కమిటీలు వేస్తారా? మా డబ్బులు మాకేయనికే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డిఏ ఇయ్యంగానే 15 రోజులు అమలు ఆటోమేటిక్ ఇవ్వాలి. దానికి కమిటీ వేస్తారా? లోటు బడ్జెట్. ఈ లోటు బడ్జెట్లో అనేకమైన హామీలు ఇచ్చారు. హామీలు అమలు కావడం అనేది అంత ఈజీ కాదు. మరి అట్లీస్ట్ ప్రజలకన్నా చెప్తలేరు, మేము హామీలో అలవి కాని హామీలు ఇచ్చినాం, మేము నెరవేర్చలేకపోతున్నాం. ఏ ముఖ్యమంత్రి చెప్తారు? భలే ఉన్నారు మీరు, అట్లెట్లా చెప్తారు? ఎవ్వరు ప్రజలు ఇప్పటికి కూడా ఆశతో ఉన్నారు కదా. న్యాచురల్గా ఉంటారండి ప్రజలు, తప్పకుండా ఆశతో ఉంటారు. అంటే ప్రజల ఆశలలో పెట్టి ఆకాశానికి ఎత్తి కింద పడేయాలి. ప్రజల ఆకాంక్షలు మనల్ని గెలిపించాయి. వాటిని ఫుల్ఫిల్ చేసేటటువంటి అవకాశం బడ్జెట్ పరంగా ఈ రోజు మనకి ఎక్కడ కనబడటం లేదు పిక్చర్లో. రైట్, ఓకే. మరి రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అరెస్ట్ అవుతాడు అనుకుంటారా? మీరు చెప్పండి. నేనైతే ఈ అరెస్ట్ల పేరు మీద ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ కక్ష సాధింపు చర్యలతోటి, పేపర్ స్టేట్మెంట్లతోటి కాంగ్రెస్ దిగజారుతుంది. దాని కక్ష సాధింపు చర్యలేనా ఇవి? కక్ష సాధింపు చర్యలే అంటే నేను అనేది ఏంటి ఇక్కడ అంటే, ఆనాడు కేటీఆర్ ఈ కార్ రేసింగ్ ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీల పక్కన తెలంగాణను కూడా నిలబెడదామనుకున్నాడు. తన ప్రయత్నం తను చేశాడు. కొంత దాని నుంచి ప్రజల నుంచి వ్యతిరేక హార్ట్ ఆఫ్ సిటీలో రేజ్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. బయట ఎక్కడన్నా చేస్తే బాగుండేది. సో అది పోనివ్వండి. కానీ ఆయన అగ్రరాజ్యాల సరసన నిలబెడదామనుకున్న ఆయన ప్రయత్నంలో పొరపాట్లు ఉంటే ఎంక్వైరీ చేయండి. రేపే అరెస్ట్ అవుతాడు, మాపే అరెస్ట్ అవుతాడు. ఇవన్నీ కూడా 50 కోట్లు అప్పనంగా అప్పజెప్పడం కాదు ఇందులో ప్రధానమైన ప్రశ్న. 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డాలర్లో ట్రాన్స్ఫర్ చేయటం అనేది విదేశీ విధానానికి వ్యతిరేకం. డాలర్లో చేశారా, డబ్బులు చేశారా, జీవో ప్రకారంగా జీవో తీశారు, ఆ జీవో కమిటీలో పెట్టి తీశారా, ఫైనాన్స్ ఇంప్లికేషన్ ఉందా లేదా అనేది దాంట్లో రేపు జరిగే ఎంక్వైరీలో బయటకు వస్తుంది తప్ప ఎవరంతల వల్ల మనం మాట్లాడుకొని ఒక పుస్తకం చదివేటప్పుడు దాంట్లో ముందు మాట అని ఉంటుంది. ముందు మాట చదివేసి పుస్తకం అంతా చదివినా అనుకోవడం కాదు. పుస్తకం మధ్య పుటాలో ఏముందనేది చదివితే తప్ప అర్థం కాదు. అందుకే నేననేది ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేస్తున్నాం అదే అని చెప్పినందువల్లనే కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారింది. తన ప్రతిష్ట తను దిగజార్చుకుంటున్నాడు. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా 1 yearలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకోలేదు. చెడ్డ పేరు ఏముందండి? అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు తోచినంత పనులు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఏ పని బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ఎక్కి తిరుగుతారు. ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తే జీవన విధానం సాగినట్టు కాదు మిత్రమా. జీవన ఉపాధి చూయించాలి, జీవనోపాధి కల్పించాలి. వాడే 10 రూపాయలు పెట్టుకొని పోతాడు. అంతేగాని ఆర్టీ బస్సులు ఫ్రీగా తిప్పితే దాంట్లో పన్నీర్ చూపెట్టి తిండి లేకుండా ఏం లేకుండా కాలే కడుపుతోటి బస్సులో తిరుగుతారా ఎవరన్నా? అది తప్పు విధానం. ఎన్ని ఉచిత పథకాలు ఆర్టీసీ ఉచిత బస్సు విధానం తప్పే అంటారా? నేను తప్పే అంటున్నా. మీరు ఉచితంగా అలవాటు చేసి రేపు పొద్దున టికెట్ పెట్టండి, అప్పుడు ఏమంటారో మిమ్మల్ని తెలుస్తుంది. ఉచితము అనేది తప్పు, సోమరిపోతులను సిద్ధం చేయటమే. ఈ తెలంగాణలో పనులను కాకుండా సోమరిపోతులను రెడీ చేస్తున్నాం మనం. ఉచితాలు దేనికి మంచిది? మీకు ఆశ్చర్యం అవుతుంది. గ్రామాల్లో వెళ్ళండి, అటు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఉచిత లేబర్ పథకం అయితేనేమి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం అయితేనేమి లేబర్ దొరుకుతలేరు. కారణం ఏంటి తెలుసా? వాడు పార పట్టుకొని ఫోటో దిగితే చాలు, రిజిస్టర్లో సంతకం పెడితే చాలు, సాయంత్రానికి 800 వచ్చాయి. భార్య భర్తలతో 1600 వచ్చాయి. రూపాయి కిలో బియ్యం వచ్చాయి. వంట సామాగ్రి రేషన్ దుకాణాలు వచ్చాయి. ఎందుకండి పనిచేస్తాడు? లేబర్ దొరకక ట్రాక్టర్ల మీద, మిషనరీ మీద ఆధారపడి వ్యవసాయ రైతులు ఎంత ఇబ్బంది పడుతుండ్రో ఒకసారి గమనించండి. నేను అనేది ఏంటంటే ఉపాధి చూపించండి, ఒక ఇండస్ట్రీ పెట్టండి, ఆ ఇండస్ట్రీలో పని కల్పించండి, వస్తువులు ఎగుమతి చేయండి. అంతేగాని ఉచితాలు ఇచ్చుకుంటూ పోవటం ఏంటి సమస్య? ఉచితాలు ఎవరికి ఇవ్వాలండి? మంచి నాలెడ్జ్ ఉండి చదువుకోలేకపోతున్నాడు పిల్లగాడు, వానికి డిస్కౌంట్ ఇచ్చి విదేశాలకు పంపి చదివించండి. లేదు ఇక్కడే మంచి విద్య అందించండి, వానికి కావాల్సిన ఫీజులు కట్టండి. అంతేగాని వాడిని చదివించకుండా వాడినేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగలేదని కాదు, 100% ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి
నైపుణ్యం ఇచ్చి వాళ్ళ ద్వారా పిల్లలకు విద్య చెప్పించండి. సోమరిపోతులను చేయకండి. ఈ సోమరిపోతులను చేయటం వలన ఉచితాలు ఇవ్వటం వలన మొత్తం రాష్ట్రంగా దేశం ఎన్నట్టుకో అన్నాడు అధోగతి పాలవుద్ది. మన శ్రీలంక గతి ఏమైందో, ఈనాడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైందో, రేపు భారత్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. ఇది మంచి విధానం కాదు. అటు కేంద్రం నుంచి అయినా సరే, ఇటు రాష్ట్రం ఏదైనా ఎవరైనా సరే, కొడుకుకు పని చేయకుండా రోజు 100 రూపాయలు ఇచ్చి నువ్వు బయటికి పంపితే వాడు ప్రయోజకుడు ఎట్లవుతాడు కాడు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విధానం కేంద్రమైన రాష్ట్రమైన విధానం మార్చుకోవాలి. ఒక నూతన ఒరవడిపై అడుగులు వేయాలి. ప్రజలకు ఒక జీవన విధానం చూపించాలి. ఇండస్ట్రీని పెట్టండి. ఏం ప్రజాస్వామ్యం? ఎంటైర్ మీరు రాజకీయ నాయకులు అందరినీ, రాజకీయ పార్టీలు అన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందరికీ వర్తిస్తుంది విధానం. ఎన్ని రోజులు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకొని వాళ్ళని మభ్యపెట్టి రేపు పొద్దున ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం మనం? ఒప్పుకుంటారా మీరు? డబ్బులు ఇచ్చే ఓట్లు 100%. చాలా కాంట్రవర్సీ అంశాలు ఇవన్నీ కూడా. కాంట్రవర్సీ క్వశ్చన్ లేదు. ఓపెన్ గా అందరూ నాయకులు ఒప్పుకుంటున్నారు. నాకు 1000 కోట్లు ఖర్చు అయిందని, 500 ఖర్చు అయిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళకి కానీ కాంట్రవర్సీ ఒక సివిలియన్ గా నాకెట్లా అవుద్ది చెప్పు? మనం ఏ నాయకుడినో డైరెక్ట్గా వచ్చి ఎందుకు పథకాలైనా దాని అర్థం కదే, జోలకి రూపాయి ఇచ్చినా దాని అర్థం కదే. మొత్తానికి ఓటుకు నోటు ఇచ్చే రాజకీయ నాయకులు ఓటుకు నోటు ఇవ్వటం కాదు, ఓటు కోసం ఉచిత పథకాలు ఇచ్చే రాజకీయ వ్యవస్థ కూడా మారిపోవాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. అసెంబ్లీలో రోజు మనం తన్నుకుంటున్నాం, ఒకరి మీద ఒకరు విసులుకుంటున్నాం. ఏ డెమోక్రసీని నేర్పిస్తున్నామండి పిల్లలకు? ఏ ప్రజాస్వామ్యం అందిస్తున్నాం? దాని గురించి ఒక్కరు మాట్లాడరే. అవును, నా వాయిస్ కదా వినబడాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అసెంబ్లీలో కౌన్సిల్లో టీవీలు లేకపోతే సభలు సజావుగా జరుగుతాయి. సభలు సజావుగా జరగాలి, కరెక్ట్గా జరగాలి అంటే సభలో నుంచి మొత్తం టీవీలు కనెక్షన్ నీకు తగ్గించేయాలి. కెమెరాలు తీసేయాలి. ముఖం కనబడాలి. నన్ను నా ఇంట్లో మా ఆవిడ చూడాలని చెప్పి నోటికి వేసినట్టు మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వాళ్ళ భార్య చూడాలని మాట్లాడతారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అంటలేను, ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా. మీకు ఆశ్చర్యం అవుతుంది, కొంతమంది మిత్రులు పోయి నేను మాట్లాడిన చూసినా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవేం అబద్ధాలా? అందుకే నేను అనేది ఏంటంటే, ఇంత దిగజారిన రాజకీయాలు ఉన్నాయా అండి ఇప్పుడు ప్రస్తుతం? ప్రస్తుతం కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి. టేబుల్ తీసుకున్న రోజులున్నాయి, మైకులు తీసేసిన రోజులు ఉన్నాయి, లేవా? అంటే కావాలని మీడియా అటెన్షన్ కోసం అంతే. మైకు ఉమ్మడి సభల్లో మైకు విసిరి కొడితే నాకే కదా తగిలింది. రైట్, మీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు శాసన మండలిలో కావచ్చు లేకపోతే శాసనసభలో కావచ్చు పద్ధతిగా ఉందంటారా మీరు? చెప్పండి. ఈ రోజు జరిగినటువంటి విషయాన్ని వారు నల్ల షర్ట్ వేసుకొని నిరసన తెలియజేశారు. అంటే తప్పేం లేదు. నల్ల షర్ట్ వేసుకొని నిరసన చెప్తే ప్రజలందరికీ అర్థమవుతుంది ఇవాళ నల్ల షర్ట్లు వేసుకున్నారు, ఏదో నిరసన ఉంది అని. ప్లే కార్డ్స్ కూర్చున్న ప్రదేశం నుంచి నువ్వు ప్రదర్శించండి, తప్పులేదు. అన్ని మీరు వెళ్ళలోకి పోయి ఆడ స్పీకర్ గారిని దురుసుగా మాట్లాడి, సభాపతిని దురుసుగా మాట్లాడటం ఎవరికి సమ్మతం కాదు, డెమోక్రసీ కాదు. మీ నిరసన తప్పకుండా చెప్పండి ప్రజల కోసం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల కోసం చెప్తున్నారు. ప్రజల కోసం నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిరసన సరియైన పద్ధతితో తెలియజేయండి. అంతేగాని సభాపతి మీద పేపర్లు విసిరేయటం, మైకులు విసిరేయటం, లేకపోతే ఇంకోటి చేయటం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? డైరెక్ట్గా నల్ల షర్ట్లు వేసుకొని తన యొక్క నిరసన చెప్పింది. అదొక పద్ధతి. ఓకే, మొన్న ఆదాని అండ్ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి టీషర్ట్లను కూడా వేసుకుంది కదా, అట్లా వేసుకోవచ్చా? ఏం కదా? పద్ధతి ప్రకారంగా అయితే ఎవరి పేర్లు ఉన్నటువంటి షర్ట్లు అయితే వేసుకొని పోవడానికి ఉండదు. కానీ నిరసన చెప్పడానికి ప్రయత్నం చేశారు, దానికి సభాపతి అలో చేయలేదు, అంతా జరిగింది. మీరు శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. అసలు శాసన మండలి ఎట్లా ఉంటే బాగుంటుంది? అసలు ఏం చర్చలు జరగాలి అని అంటే ఏం చెప్తారు మీరు? శాసన మండలిలో అది పెద్దల సభ. ఏ అసెంబ్లీలో ఏ బిల్లు అయితే పాస్ అవుతుందో, ఈ బిల్లు అయితే ప్రవేశపెట్టినరో ఆ బిల్లు గురించి అంతకు ముందు అనుభవం ఉండి శాసనసభలో ఉండి నాయకులంతా శాసన మండలిలో ఉంటారు కాబట్టి దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చలు ఖచ్చితంగా అన్ని పార్టీలకు అవకాశం ఉండాలి. మొట్టమొదలుగా ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఉండాలి. ప్రతిపక్ష పార్టీ చెప్పే ప్రతి మాట అధికార పార్టీ వినాలి. ఎందుకంటే ప్రతిపక్షం చెప్పేది భూతద్దంలో పెట్టి ఇష్యూను భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అది చూడాలి మనం. అది చూసినప్పుడే అధికార పార్టీ సమాధానం చెప్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అధికార పక్ష పనులు లేచి టేబుల్ కొట్టడం, లేచి నిలబడటం, ఓ అని కీక పెట్టడం, ఆయన మాట్లాడు. సో దీనివల్ల ఇష్యూ బయటకి ఎట్లా వస్తుంది? అవును. కానీ ఇప్పుడు శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు,
అసలు ఒక సబ్జెక్ట్ సంబంధించిన అంశాలు చర్చ కాకుండా ఈ- వ్యక్తిగత విమర్శలే ఎక్కువ ఉన్నాయి. నేను ప్రెస్ మీట్ చెప్పేది పెట్టి ఒకరినొకరు తిట్టుకోవడం అదే బాధాకరమైనటువంటి అంశం. ఎంతసేపటికి ఇప్పుడు నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నువ్వు ఆక్రమించినవు 10 సార్లు అనేదానికన్నా నీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఎంక్వైరీ చేయించి ఆక్రమించింది ఏదో డైరెక్ట్గా నువ్వు బయట పెట్టవచ్చు కదా. అవును. నువ్వు ఎందుకు ఆక్రమించావని అంటాం, నువ్వు ఆక్రమించలేదు ఆయన అంటాం, నీ దగ్గర నేను చూపిస్తాను ఆ ఫోటోలు నేను ఫోటోలు చూపించడం. ఎంతసేపటి మీ వ్యక్తిగతమైన చేస్తాను, మీరు వ్యక్తిగతం మాట్లాడుకునేది ఉంటే అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? ప్రెస్ మీట్ పెట్టుకుంటే బాగుంటుంది. ప్రెస్ మీట్ పెట్టుకో, ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళకి చెప్పండి మీ బాధ ఏందో. కానీ అసెంబ్లీ ప్రజల డబ్బుతోటి నడుస్తున్నటువంటి అసెంబ్లీలో మీరు సమయం అంతా వృధా చేయడం, ప్రజా ఇష్యూలు ఎట్లా వస్తాయండి? ఈ రోజు ప్రజల సమస్యలు ఏంది? హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏంది? హైదరాబాద్ నగరంలో మురుగునీటి సమస్య ఏంది? హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య ఏంది? ఇండ్ల సమస్య ఏంది? నిరుద్యోగ సమస్య ఏంది? దాన్ని ఎట్లా పరిష్కరించగలం? జరుగుతున్న దొంగతనాలను అరికట్టడానికి ఏమైనా చర్యలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది? ఇద్దరు కలిసి ఆలోచించి ప్రజల కోసం నిర్ణయం చేయండి. కాదే ఈయనొకటంటే ఆయన ఒకటి, ఆయన ఒకటంటే ఈయనొకటి. ఎంతసేపటి ఈ వాదోపవాదాలు, ఆఖరికి మైకులు ఎత్తేసుకోవడాలు, సభ వాయిదా పడ్డాలు, ఎవరెంతలో వాళ్ళు వెళ్ళిపోవడాలు. సభలో మాట్లాడేటప్పుడు ఇక వీళ్ళని వదిలిపెడితే ఏమైనా పొడుచుకుంటారేమో అన్నట్టుగానే ఉరుకుతారు, ఒకరి మీద కోరు. బయటికి వెళ్ళినాక భుజాల మీద చేసుకొని పోయి చాయ్ తాక్కుంటూ పోతారు. ఇదేం న్యాయం అండి? ఎవరిని మభ్య పెడుతున్నారు మీరు? భుజాల మీద చేసుకొని ఛాయలు తాగుతారులే కనబడతలేవా మనకు రోజు టీవీల్లో? నేను చెప్పాలి ఎందుకు ఆన్సర్? ప్రజలకు అందరికి తెలుసు నేను మాట్లాడే విషయాలు. నేను అనేది ఏంటంటే ప్రజలను మభ్యపెట్టకండి. ప్రజలు ఏమనుకుంటున్నారు? బయట మీ ఆర్గ్యుమెంట్ని బయట ఉన్నటువంటి నీ అభిమానులు, నీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయి వాళ్ళు దన్నుకుంటున్నారు బస్తీలో, కానీ మీరు మాత్రం కూర్చొని టీ తాగుతున్నారు. ఇది సమంజసమైన పద్ధతి కాదు. మీరు ప్రజలను, నీ మిత్రులను, నీ శ్రేయోభిలాషులను, పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకండి. సరి అయిన చర్చ జరగనివ్వండి. ఎవరైనా సరే, అది కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, ఎవరైనా ఏ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ కానీ, సరి అయిన చర్చలు జరపండి. ప్రజలకు ఆమోదయోగ్యమైన చర్చలు జరపండి. నిజంగా మీరు ఏమైనా చర్యలు తీసుకునేది ఉంటే తప్పకుండా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తన చర్యలు తీసుకుంటుంది. రైట్. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లు, దాంట్లో ఖచ్చితంగా యూనివర్సిటీ విద్య గురించి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. అవి దేశానికి, రాష్ట్రానికి అవసరం. వాటి మీద చర్చ జరగాలి. చర్చ జరిగితే కానీ బయటికి రాదు. అంటే వాదోపవాదాల మధ్య వాదోపవాదాలు అవసరమే, కానీ అది ప్రజలకు అవసరం ఉన్నంత మేర చర్చ జరగాలి. మీ వాదోపవాదాల మీద నువ్వు యూనివర్సిటీకి 100 ఎకరాలు తీసుకున్నావు, నీ యూనివర్సిటీకి 100 ఎకరాలు తీసుకున్నావు అని ఆరోపణ చేసుకోవడం కాదు. 100 ఎకరాలు తీసుకున్నావు యూనివర్సిటీ పెడతాన్ని, ఆ యూనివర్సిటీ ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటుంది, దాంట్లో ఫీజుల విధానం ఉంటుంది, దాంట్లో బీసీల కోట ఎంత, ఎస్సీలకు ఎట్లు ఇస్తావు, ఏం చదువులు చెప్తావు, వాటి మీద చర్చ చేయండి. రైట్. అంతేగాని నువ్వు 100 ఎకరాలు తీసుకున్నావు నీ ప్రభుత్వం ఉండగా, నువ్వు 100 ఎకరాలు తీసుకున్నావు నీ ప్రభుత్వం వచ్చినాక, దానివల్ల ప్రజలకు వచ్చేది ఏముంది, విద్యార్థులకు వచ్చేది ఏముంది? రైట్. ఓకే అన్న, మీరు ఒక బహుజన బిడ్డగా చెప్పండి, బీసీ రాజ్యం వస్తుందని అంటారా? నేనైతే ఒక్కటి ఖచ్చితంగా చెప్తా ఉన్నా, బీసీలకు అనేక మార్లు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పండి అన్న. మనకు ఉన్నటువంటి ఒక ముస్లిం పార్టీ ఉందండి. ఒక నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి ఉన్నాయి మొత్తం అంతా కలిపి 45,000 ఓట్లే. ఆయన క్యాండిడేట్ను నిలబెట్టిండు. దేనికోసం నిలబెట్టిండు? గెలుస్తా నిలబెట్టిండా? కాదే. ఆ 45,000 ఓట్లు బేరమన్న కావాలి, లేకపోతే చీలిపోవాలి, నాకు ఎన్ని ఉన్నాయి, నా ఓటు ఎంతాడా, ఆ లెక్క తేల్చడం కోసం నిలబెట్టాడు. ఖచ్చితంగా 45,000లో 40,000 ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అంటే దాని అర్థమైంది, ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్లు పక్క నా గంప గుత్తగా నాకు వస్తాయనే అభిప్రాయం మా పార్టీ ప్రెసిడెంట్కి వచ్చింది. అదేవిధంగా బీసీ బిడ్డ ఎవరన్నా నియోజకవర్గంలో నిలబడితే నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరందరూ కలిసి బీసీలంతా ఆ బీసీ బిడ్డకి వేయండి. అందరు ఆ విధంగా చేస్తే బీసీ రాజ్యం రాకుండా ఎక్కడ పోతుంది? బీసీ ప్రధాని కాకుండా ఎట్లా పోతాడు? బీసీ ముఖ్యమంత్రి కాకుండా ఎట్టు పోతాడు? కాదు, మనం వెయ్యమే. ఎందుకు వేయమంటే మనల్ని ఈ భూస్వామ్య ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని ఒక్కటిగా ఉండనివ్వరు. బీసీలను ఒకటిగా ఉండనియ్యరు. ఇద్దరు కలిసి తిరిగినరంటే తెల్లారి పూటు పెడతారు, వీడు అక్కడ వాడి ఇక్కడ, చెరవ పార్టీలా. వానికి ఉన్నటువంటి బలం ఆ పార్టీ చూపిస్తాడు, ఈయనకున్న బలం ఈ పార్టీ చూపిస్తాడు. వానికి అర్థమైతలేదు, నేను నా జాతిని 2గా చీల్చినా అని అర్థం చేసుకుంటలేడు. ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? వాడు ఎలక్ట్ అయిన తర్వాత నేను కడప దాటి ఇక్కడ రూపటి రానియాడు చూడు, అప్పుడు అర్థం చేసుకుంటాడు. అందువల్ల నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఈ రోజు కాకపోతే రేపు
నేను చూడకపోవచ్చు, నా మన్మడన్న బీసీ ముఖ్యమంత్రిని చూస్తాడు అనేది అభిప్రాయంతో మీరు నమ్ముతున్నారా అన్న ఖచ్చితంగా బీసీలకు రాజ్యం వస్తుంది? నేను నమ్ముతున్నా, ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తీసుకోండి, బీసీలు ఒకటైన విధానం మనకు తెలుస్తుంది. రైట్. ఈ మధ్య కాలంలో మొదలవుతున్నటువంటి బీసీ ఉద్యమం నాణ్యమైందా లేకపోతే స్పష్టత ఉన్నదా? అయితే ఒకటి ఏంది అని అంటే, పోరాటం చేస్తుంటే అందులోకి లాని ముత్యాలు బయటకు వస్తుంటాయి. అసలు జల్లెడనే పట్టకపోతే పనికిమాల రాజువేవు పనికి ముత్యాలు ఏం తెలుస్తాయి? కాబట్టి జరుగుతున్న బీసీ ఉద్యమం ఏదైతుందో ఆ బీసీ ఉద్యమంలోకి వెళ్ళి అసలు నాయకులు వస్తారు తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ప్రయోజనకారి, అందులో ఏం తప్పలేదు. ఎవరికి దోషింది ఎవరో గ్రూప్ ప్రకారంగా చేస్తారు. ఈ గ్రూపులన్నీ ఒకనాడు ఒకటి కాక తప్పవు, అవుతాయి, నాకు నమ్మకం ఉంది. ఓకే, అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారా? 100%. కేసీఆర్ కాదని కావాల్సి వస్తుంది. ఎవరైనా సరే బీసీ ఉద్యమము మనం చెప్పిన విధానం ప్రజలకు బీసీలకు నచ్చింది అని అంటే, అన్నా పర్వాలేదు మీరు కూడా రండి చేద్దాము అని అంటే, నేను ఖచ్చితంగా బీసీ ఉద్యమంలో పాల్గొంటాను 100%. ఓకే, రైట్. మొన్న ఆర్ కృష్ణయ్య గారు అసలు నాకు ఎందుకు ఈ చిన్న పదవి, ఈ రాజ్యసభ అనేది నాకు వద్దని రాజీనామా చేసిన, రాజ్యసభకు మళ్ళీ బీజేపీ నుంచి రాజ్యసభ తీసుకున్నాడు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇలాంటి పెద్దల వల్లనే బీసీ ఉద్యమం అవమానం పాలు జరుగుతోంది. కృష్ణయ్య గారు అసలు ఎందుకు ఒప్పుకున్నారో, మొదలు ఒప్పుకున్న దాన్ని ఎందుకు కాదనుకున్నాడో ఆల్రెడీ ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు కదా, ఆయనకు నచ్చిన వ్యక్తో ఇంకోటో కారణం ఏదైనా కానీ రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు అదే విధంగా బీసీ ఉద్యమంలో ఉండొచ్చు కదా. మమ్మల్ని అందరినీ బీసీలను అందరినీ లేదు అందరం ఉండాలంటే మా ఆలోచన మారిస్తేవి, అందరు నిజంగానే బీసీ అన్న కృష్ణాన్న ఉన్నాడు, లేకపోతే జాజుల సీన్ ఉన్నాడు, మా ఆవిడ అందరు ఉన్నారని, మిగతా పిల్లలంతా మీ వెనక తిరగడానికి రెడీ కాగానే నువ్వు తట్టపుట్ట చదువుకొని మళ్ళీ రాజ్యసభకు పోతుంది. గతంలో తెలంగాణ ఉద్యమం లాగానే బీసీ ఉద్యమం కూడా ఒడిదొడుకులకు లోనవుతా ఉంది. కానీ ఒకనాడు తప్పకుండా గట్టెక్కుతుంది. మీరు అన్నట్టు ఇందాక మనం చర్చించినట్టు ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది, ఉద్యోగ కల్పన దొరుకుతుంది, రైతులకు కావచ్చు లేకపోతే రైతు కూలీలకు కావచ్చు అని చెప్పేసి అన్నారు కదా. 100% అది వాస్తవం. కానీ లగచర్లలో జరిగినటువంటి సంఘటన మొత్తం మన దగ్గరనే కదా, లగచర్ల ఒక దగ్గర కాదు, భారతదేశంలో ఛత్తీస్గఢ్ మొదలు పెట్టుకుంటే అప్ టు పంజాబ్ మిగతా ఏరియా వరకు కూడా ఈ భూసేకరణ సమస్య ఒక సమస్యగా మారింది. కారణం ఏంటి అంటే, భూసేకరణ ముందు ఫార్మా పెడదామని చెప్పి ఆలోచనతోటి ఫార్మా రంగంలోనే లగచర్లను అంటే వికారాబాద్ ఏరియాను నంబర్ 1 చేయాలనే ఆలోచనతోటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఈ ఫార్మా వల్ల మొత్తం వికారాబాద్ ఒకటే కాదు, అటు గండిపేట మాసగర్ చెరువులు కూడా కలుషితమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఫార్మా దాని వ్యర్థ జలాలు ఏదైతే భూమిలోకి దిగుతాయో ఆ వ్యర్థ జలాలు దిగటం వలన మొత్తం ఏరియా నాశనం అయిపోతుందన్న ఉద్దేశంతో రైతులు, అది వ్యర్థ జలాలు దిగి పాడవుతుందన్న ఉద్దేశంతో రైతులు ఉద్యమాన్ని దిగలే. మా భూమి పోతే మాకు బతుకు తెరువు లేదు, మేము గింత భూమి పెట్టుకున్న వాళ్ళం, 1 ఎకరము 2 ఎకరాలు, 1/2 గుంట 10 గుంటలు 15 గుంటలు మా భూములు తీసుకుంటే ఎట్లా, ఇది అన్యాయం అని చెప్పి వారు తిరుగుబాటు చేశారు. అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి భూమే లేకుండా అంటారా? ఒకవేళ పెట్టాలని ప్రభుత్వము సంబంధించినటువంటి భూమి 600 ఎకరాలు ఆడ ఉండాలి. 600 నుంచి కరెక్ట్ ఫిగర్ నాకు తెలియదు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని 1500 సేకరించి దాన్ని ఒక ఇండస్ట్రియల్ కానీ లేకపోతే ఒక నూతన విధానాన్ని అటు తీసుకురావాలని అనుకున్నారు. నూతన విధానం ఏదో గత ప్రభుత్వం ఓపెన్ చేయలే. కానీ భూసేకరణ మాత్రం ఖచ్చితంగా మనకు 6 ఉంది, ఇంకొక 6 అయితే 1200-1300 సరిపోద్ది అనుకున్నారు. కానీ ఏకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 3000 ఎకరాలు సేకరణ జరగాలి, దీంట్లో ఫార్మాసిటీ తీసుకొస్తామని ఆలోచన చేశారు. దానికి టోటల్గా ప్రజలంతా కూడా తిరుగుబాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, అది ఒక పారిశ్రామిక వాడ, ఇండస్ట్రియల్ ఏరియా చేద్దాము అని ఒక నూతన ఆలోచనతో వచ్చారు. నేననేది ఏమిటి అని అంటే, మీరు పారిశ్రామిక వాడ పెట్టినా, ఫార్మా రంగం పెట్టినా, ఇంకొకటి పెట్టినా పోయేది ఎవరి భూమి? ప్రజల భూమి, రైతుల భూమి. ఈ రోజు ఏమి లేకపోయినా కానీ 5 గుంటలు ఉంటే నాకు 5 గుంటల మునగాన్ని అని చెప్పి మీసం మెలేస్తాడు తెలంగాణ రైతు. భూమికి ఉన్నటువంటి గౌరవం అది, ఆ ఆనందం వేరు. భూమి అనేది, ఆ భూమిని నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకం ఏంటి? ఈ ఇండస్ట్రియల్లో ఎంతమంది ఎవరి బంధువులు ఉన్నారో దయచేసి ఓపెన్గా పేపర్లో ప్రకటన చేయాలి. ఎవరి పేరు మీరు రిజిస్టర్ చేస్తున్నారు? రైట్. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి అల్లునికి సంబంధించినటువంటి కంపెనీ కోసమే అని చెప్పేసి వార్తలు వినిపించినాయి. అన్ని ప్రతిపక్షాల్లో ఉన్నోళ్ళు ఆ విధంగా ఆరోపణ చేయడం సహజమే, ఎవరికైనా చేస్తారు. అల్లుడికి ఉంటే 1-2 ఉండొచ్చు.
ఫార్మా రంగంలో స్టార్టింగ్లో ఇది వచ్చింది ఎప్పుడు అంటే ఫార్మా రంగంలో ఆయన అల్లుడు వాళ్ళ అన్నను ఆయన ఎవరు భాగస్వామ్య పార్ట్నర్షిప్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకు ఒకటి 2 ఇండస్ట్రీలు వస్తే రావచ్చు. ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి గడ్డ మీద ఇల్లు కట్టాడు, ఆయన కోసం నీళ్లు పోవాలి. అప్పుడు ఏం చేయాలి? బస్తీలోకి వెళ్ళి ఏదో కుట్ట పోగలేదు నల్ల. అవును. బస్తీలోకి వెళ్ళి నల్ల తీసుకుపోయేటప్పుడు ఆ బస్తీలో ఉన్న 50 ఇండ్లకు కూడా నల్ల కనెక్షన్ వస్తుంది. అవును. కానీ అసలు కారణం ఏంటి? ఇక్కడ పెద్ద ఆయన ఇల్లు కట్టినాడు కాబట్టి ఆయనకి ఇచ్చే నీళ్ళలో మనకు కొంత భాగం తగ్గుతుంది. అది ఎంత అనేది ప్రధానం. ఒక ఇండస్ట్రీ పెడుతున్నప్పుడు అందులో తన బంధువులకు 1%, 2%, 0.5% వాటేయటం ఆయన ఇండస్ట్రీ పెట్టుకోవడం సహజమైనటువంటిది. అది ఎంత పెద్దగా ఆరోపణ చేసి ఏదో కొంపలంటుకపోతున్నాయని చూపించాల్సిన అవసరం లేదు. కానీ నేను అనేది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంత లాభం, ప్రజలకు ఎంత మీరు పర్సంటేజ్ లాభాన్ని ఇస్తున్నారు? నీ ఇండస్ట్రీలో కానీ అల్లుండి కానీ లేదా ఇంకా నువ్వు పెట్టే ఇండస్ట్రీలో కానీ అసలు ప్రజలకు ఇచ్చే సౌకర్యాలు ఏంటో ఓపెన్గా చెప్పండి. నువ్వు ఏ ఇండస్ట్రీ పెడుతున్నావు, ఏ ఇండస్ట్రీలో ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డరు వాడు గేట్లు ఓపెన్ చేయకముందు ఇవ్వండి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మీరు పట్టా సర్టిఫికేట్ ఇస్తుండ్రే, అట్లనే ఇగో ఈ కంపెనీలో నీకు ఉద్యోగం ఇప్పిస్తున్నా అని చెప్పి వానికి ఒక గ్యారంటీ హామీ పథకం ఇవ్వండి. గ్యారంటీ ఒకటి ఇవ్వాలి కదా. నువ్వు ఏమి ఇవ్వకుండా నా 2 ఎకరాల భూమి తీసుకుంటే నేను ఏమైపోవాలి? అంటే అక్కడ మార్కెట్ వాల్యూ కాకుండా గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుందో అంత కట్టిస్తామంటారు. న్యాచురల్గా గవర్నమెంట్ వాల్యూ కూడా కలిపి ఇంకొక 2-3 భాగాలు ఎక్కువ ఇస్తారు. కానీ నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చినా అది 2 రోజుల్లో అయిపోతుంది. కానీ భూమి అనేది ఒక హక్కు, అదొక జీవనోపాధి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ ఇండస్ట్రీ అన్నా పెట్టు, కానీ ఖచ్చితంగా అక్కడున్న బీద ప్రజానికానికి నువ్వు ఇచ్చేటటువంటి హామీ పత్రాలు ముందు ఇవ్వాలి. రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రి ఉండరండి, ఇంకెవరో సమదర్ పార్టీ రావచ్చు, అప్పుడు మాకేం తెలుసా అంటే. అందుకే ఈ రోజుల్లో ఎవరు ఏ ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసుకొస్తే దాన్ని గౌరవించాలి. అది గౌరవించడం నేర్చుకోవాలి. అది నీ ప్రభుత్వమే కానీ, బీజేపీ కానీ, లేదా బీఆర్ఎస్ కానీ, ఏ ప్రభుత్వమే ఒక ఆర్డర్ తీస్తే ఆ ఆర్డర్ను మనం గౌరవించాలి. ఏకంగా ఒక ఆయన ఆర్డర్ తీసిపోతాడు, ఈయన వచ్చి రద్దు చేస్తాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కూడా జీవో తీసిరు కదా. అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అవసరం ఉండేనా లేకుండానా పెట్టడం వలసిన? నేనైతే అభిప్రాయం ఒకటే, మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇచ్చిర్రో తెలియదు, కానీ దానివల్ల 60% ప్రజల్లో వ్యతిరేకత పెంచుకున్నాడు. ఎందుకు అని అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో 180% ప్రజానీకం పాల్గొంది, ఉద్యమంలో పాల్గొంది. అవును. ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలని ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపమే ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు ప్రతిష్ఠించుకున్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది, గుడిసెలోకి వెళ్ళిపోయింది. ఆ గుడిసెలోకి వెళ్ళిపోయినటువంటి విగ్రహాన్ని నువ్వు నడుముకెళ్ళి గొలుసు తీసేసి, నెత్తికెళ్ళి కిరీటం తీసేసి, చేతుల బతుకమ్మ తీసేసి, బతుకమ్మ అందరి గుండెల్లో వెళ్ళిపోయింది. రెండోది, మన భార్యకైతే వడ్డానం ఉండొచ్చు, మన మరదలకు వడ్డానం ఉండొచ్చు, అమ్మకు వడ్డానం ఉండకూడదా? అమ్మ అంత బీదకు కనబడాల కంటికి. మన భార్యకు ఉన్నటువంటి అందమైన రూపాన్ని ఏదైతే మనం చూస్తున్నామో, ఆమె తయారైపోతుంటే మనం ఆనందపడుతున్నామో, అట్లా నీ తల్లి కూడా నా తల్లి ఇట్లుండే అని ఎందుకు ఆనందపడవు? కానీ దేవత రూపం ఇస్తేనేమో గుడిలో ఉంటది, తల్లి రూపం ఇస్తే తల్లి గుండెల్లో పెట్టుకొని చూస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు భారత్ మాతను తయారు చేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఎందుకు తీసేయలే? ఆ మాత్రం ఐడియా లేదా మనకు? కాంగ్రెస్ పార్టీ కదా, ఇందిరాగాంధీ కదా భారత్ మాత విగ్రహాన్ని రూపకల్పన చేసి ఇట్లా ఉంటది నా తల్లి భారత మాత అని చెప్పి ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందే ఇందిరాగాంధీ. మరి ఆ అటల్ బిహారీ వాజ్పేయి ఇట్లుండదు గిట్లుంటుంది అని చెప్పాలిగా, తీసేసి ఇప్పటికైనా తీయాలి అట్లా అనుకుంటా. అందువల్ల ఎప్పుడే కానీ ఒక ప్రభుత్వం చేసిన పని ఇంకో ప్రభుత్వం రద్దు చేయటం, తీసేయటం, రూపురేఖలు మార్చటం మంచి పద్ధతి కాదు. మనం చెప్పటంత నాలెడ్జ్ మనకు లేదు, కానీ ఆయనకి ఎవరైతే సలహా ఇచ్చిండ్రో అది తప్పుడు సలహా. తెలంగాణలో పేరు మోసినటువంటి పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. దాన్ని మొదట యాదగిరి గుట్ట ఉండే, దాని తర్వాత యాదాద్రి కేసీఆర్ చేసిరు, దాని తర్వాత మొన్న రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు పోయి దాన్ని యాదగిరి గుట్ట మళ్ళీ ప్రకటించారు. దీనివల్ల ఉపయోగం ఏమంటారు? దీనివల్ల ఉపయోగం ఏం లేదు, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవటమే. ఈ పేర్లు మార్చటాలు, ఆకారాలు మార్చటాలు, ఇచ్చిన మాటలు తప్పుకోవడాలు, దీన్ని అన్ని కూడా నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఇంతకు మీద మీరు అన్నారు ఎన్ని మార్కులు ఇస్తామని. ఎవరికన్నా చిన్న పిల్లగాని 7వ తరగతి పిల్లగాని పిలిచి ఇవన్నీ చెప్తే వాడు ఎన్ని మార్కులు వేస్తాడో అది అంతే, వేరే మార్గం లేదు. ఎందుకంటే వాడు ఎదురు చూస్తుండబ్బా, మా అక్కకు సైకిల్ వస్తుందని, మా నాయన ఉద్యోగం చేసిండు 200 గజాల జాగ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ బతుకమ్మ ఆడింది, నా బిడ్డ రైలు కింద పడి చచ్చిపోయింది, నాకు 200 గజాల జాగ రాదా, ఇల్లు కట్టుకున్నా ఎదురు చూస్తున్నాడు. నువ్వే కదా
అన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది ఉద్యమకారులకు నేను గీత జాగిస్తా పోయి చెప్పాడని. మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. మరి ఏది అమలు చేయకపోతే రైట్. తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పండి, ఇప్పుడు ఉద్యమకారులను గుర్తించాలని అంటే ఈ కేసు ఉన్నోళ్ళే ఉద్యమకారుల, కేసులు లేనోళ్ళు కూడా అట్లా కాదు. కేసులు అందరి మీద లేవు. చాలా మంది మనోభావాలతో ఉద్యమం చేసిండ్రు, కొంతమంది ఉరుకు రక్తంతో ఉద్యమం చేసిండ్రు. ఉద్యమం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరూ చేశారు. అయితే తన్నులు తిని ఉద్యోగాలు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పడి నెల రోజులు 2 నెలలు కుటుంబానికి దూరం ఉన్నటువంటి మిత్రులను కనీసం ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరినీ ఆదుకోకపోవచ్చు, దశల వారీగా ముందు మీరు ఆదుకోవాల్సింది యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చి ఇప్పటికి కూడా రాకుండా ఉన్న యూనివర్సిటీ విద్యార్థిని, ఆర్టీసీ కార్మికుడు ఉద్యమం పేరు మీద సస్పెండ్ అయిపోయినోని, తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారే వారి విషయం. ఇట్లాగా ఉద్యమకారులు పోలీస్ స్టేషన్లో తన్నులు తిని మెమోలు తీసుకొని ఉన్నటువంటి కేసులు పెట్టిన వాళ్ళు ఒకరే అంటలేను, ఆ తర్వాత కూడా ఉన్నారు. కానీ ముందు అక్కడ దాకా పోయి పట్టుకపోయిన వాళ్ళకి తీయరాదు. నేను చెప్పేది అది. అందుకోసం నేను అనేది ఏంటంటే మా మీద ఉన్నటువంటి కోపాన్ని ఆయనకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి, ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషం. కానీ ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడం అభినందనీయం, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు మంచి సలహాదారులను పెట్టుకోండి, మంచి సలహాలు తీసుకోండి, మాటి మాటికి ప్రభుత్వ రూల్స్ మార్చకండి, ఈ అరెస్ట్ల పర్వాన్ని ఆపండి, ఎంక్వైరీలు చేయించండి. సరి అయిన కేసు తెలిస్తే గవర్నర్ అరెస్ట్ చేస్తారండి. మీరు నేనేంది, అధికారం ఉంది. అవును, ముందు ఎంక్వైరీ చేయించండి, వాస్తవం ఏందో తెలుస్తుంది. రైట్. సంవత్సరం గడుస్తా ఉన్న ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ కాలేదు సరిగ్గా. విద్యాశాఖ కావచ్చు, లేకపోతే హోంశాఖ కావచ్చు, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి చేతి కిందనే ఉన్నాయి. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, నేషనల్ పార్టీలో జాతీయ నాయకులు ఇచ్చిన సలహా మేరకే మంత్రిమండలి జరుగుతుంది, మంత్రులను తీసేస్తారు, అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవరైనా సరే పైన ఇవాళ రేపు ఏంటండి, అధిష్టాన వర్గము అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోని కర్ణాటకలో కాంగ్రెస్ ఉందనుకుందాం, కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పించుకునే కార్పొరేటర్ ఉన్నాడు. కాబట్టి మనం అంతా ఈజీగా అంచనా ఇవ్వలేం. నేషనల్ పార్టీకి కొంత నేషనల్ సిద్ధాంతం ఉంటుంది, ఆ పార్టీకి చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు. త్వరలో కాంగ్రెస్ లోకి స్వామి గౌడ్ అని అంటే ఏమంటారు? గమనం లేదు, అసలు రాజకీయాలన్నా మానేసుకుంటా గానీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయాలి. అధికార పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళినండి అండి. నేను వెళ్ళినాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అధికార పార్టీని వదిలిపెట్టి నేను దాంట్లోకి పోయినా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అభిమానమైన నాయకుడు, నాకు బాగా పరిచయం ఉన్నాడు, తెలిసినోడు, వ్యక్తి మంచోడు, కాదనట్లేను. అఖిల భారత విద్యార్థి పరిషత్తులో ఆయనతో కలిసి చేసిన వాళ్ళం, అదంతా వేరు. నేను అనేది ఏంటి అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయే అలవాటు నాకు లేదు. ఏదన్నా ఉంటే సూటిగానే చెప్తాను. సరే ఈ పార్టీ దేకకున్నా ఆ పార్టీ దేకకున్నా మౌనంగా ఉంటా, నా ఇంట్లో నేను ఉంటా, కాలం గడుపుతాను. రైట్. అంటే భవిష్యత్తులో క్షేత్రస్థాయి రాజకీయాలలో స్వామి గౌడ్ ఉంటారంటారా? తప్పకుండా. నియోజకవర్గాల విభజన జరిగే అవకాశం కనబడుతుంది. ఆ విభజన జరిగినప్పుడు 100%, విభజన జరగకపోయినా ఒకవేళ అదే ఉన్నా కూడా నేను ఖచ్చితంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటా. అది నేను బీఆర్ఎస్ పక్షాననే నిలబడతా. అంటే ప్రకాష్ గౌడ్ మళ్ళా వస్తే ఏమన్నా తారుమారే అవకాశాలు ఉంటాయా? ఇంకేం తారుమారైతే సరే, ఆయన మనస్తత్వము, ఆయనకి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వస్తాడు పోతాడు. ఆయన గురించి మనం, ఆయన నా బంధువుని, ఆయన గురించి ఏం మాట్లాడాలి కానీ ఆయన ఇష్టం అది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా నేను మాత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గ రాజకీయాల్లో ఉంటా. రైట్. మొత్తానికి క్లియర్గా చెప్పకనే చెప్తా ఉన్నారు స్వామి గౌడ్ గారు. వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి. రైట్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.